హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లెదర్. 2 days బ్యాక్ ఒక విషయం జరిగిందండి. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో, మా వారి కొలీగ్ వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం మాట చెప్తున్నాను. మీరు ఎక్కడ స్లిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. 2 days బ్యాక్ ఏం జరిగిందంటే, నైట్ టైం 1:32 మధ్యలో ఎవరో వచ్చి డోరు గట్టిగా బాదుతున్నారంటండి. గట్టిగా కొడుతుంటే వీళ్ళు ఏంటి, ఇంత నైట్ టైం ఎవరో రారు కదా, ఎందుకు ఎంత గట్టిగా కొడుతున్నారు డోర్ అని చూసేసరికి ఎవరెవరనేసి అంటున్నారంట. డోర్ తీయలేదంట వీళ్ళు. ఎవరంటే వాటి నుంచి సమాధానం రావట్లేదంట. సమాధానం రాకపోయేసరికి వీళ్ళకి డౌట్ వచ్చి వీళ్ళకి తెలిసిన వాళ్ళకి అది ఫోన్ చేయటం మొదలుపెట్టారంట. ఆ బయట డోర్ కొట్టే వాళ్ళు ఏం చేశారు, బ్యాక్ సైడ్ ఇంకో డోర్ ఉందంటండి. ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ కొట్టడం మొదలుపెట్టారంట. గట్టిగా బాధేస్తున్నారంట. ఆ బాధేటప్పటికి ఆ డోర్ పక్కనే సామాన్ స్టాండ్ ఉందంటండి. సామాన్లు పెట్టుకునే స్టాండ్, అది గట్టిగా ఆ కొట్టేటికి కింద పడిపోయిందంట. కింద పడినప్పటికి కింద ఉన్న వాళ్ళకి అది మెలకు వస్తుందంట. ఈ లోపు వీళ్ళ ఫ్రెండ్స్కి అది ఫోన్ చేయడం మొదలుపెట్టారు కదా, ఆ ఫ్రెండ్స్ అది కూడా వచ్చారంట. వచ్చాక అక్కడ చుట్టుపక్కల అది చూస్తే ఎక్కడ అసలు లేరంటండి. అలా ఈ లోపే ఎస్కేప్ అయిపోయారు, వెళ్ళిపోయారన్నమాట. వాళ్ళకి అర్థమైపోయింది సీను. వెళ్ళిపోయినప్పటికీ వీళ్ళు వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ కింద కంప్లైంట్ ఇచ్చారంట. పోలీసులు కూడా వచ్చారంటండి. ఒక 1/2 hourలో పోలీసులు వచ్చి చూసారంట, ఎంక్వైరీ చేశారంట. ఎవరో 4-5 వచ్చారంటండి మొత్తం దొంగల వాళ్ళు. ఎంత ప్లాన్డ్గా వచ్చారో చూడండి. 4-5 వచ్చారు. గోడ గేటు తాళం వేసున్న గేటు దూకి, గోడ దూకి మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు అన్న లెక్కలో వెళ్ళారు వాళ్ళు. ఎంత ప్లాన్డ్గా వెళ్ళారో చూడండి. ఆ ఇల్లు అంతా ఓన్లీ రెంటర్సే, ఓనర్స్ అది ఎవరు లేరు. 3 floorలు కూడా రెంట్కి ఉండేటోళ్ళే. అందులో 2 పోర్షన్ వాళ్ళు తెలుసు నాకు. మధ్య ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు కొత్తగా వచ్చారన్నమాట, మాకు తెలియదు అది. ఆ కింద ఉండేవాళ్ళే మా వారి కొలీగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పారన్నమాట ఇలా జరిగింది అనేసి. వస్తే పైకి వెళ్ళి ఎంత ప్లాన్డ్గా కొట్టారండి నైట్ టైము. గుండె జల్లుమంది. వాళ్ళు ఒక్కసారి ఫోన్ చేసి చెప్పినప్పటికి చాలా భయం వేసింది, ఎవరైనా డోర్లు కొడితే తీయకండి అని. అందుకే ఆ పోలీసులు వచ్చి ఏం చెప్పారంటే, ఇక్కడ చుట్టుపక్కల అలాగే దొంగలు అది ఉన్నారు, ఈ పక్క గల్లీలో అలాగే వెళ్ళారు. వాళ్ళది కూడా ఫస్ట్ ఫ్లోరేనంట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ముసలోళ్ళు ఉంటారంటండి పాపం ఇద్దరు. వాళ్ళని తుక్కు కింద కొట్టేసి వాళ్ళ ఇంట్లో సామాన్లు అన్నీ దొరికిన కాడికి పట్టుకుపోయారంట. వాళ్ళని కొట్టేసి అది చెప్పారంట పోలీసులు. ఇలా జరిగిందండి, ఈ పక్కనే 2 రోజులు అవుతుందని చెప్పారంట. కాకపోతే నైట్ టైం ఎవరన్నా మనకి వచ్చి గమ్మున డోర్ కొట్టినప్పుడు తీసేస్తాం కదండి, అంత ఆలోచన ఉండదు మనకి. వాళ్ళు ఏదో తెలివిగా బాగానే చేశారు. తెలివిగా ఆలోచించి ఎవరో ఏంటో అందరికీ తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయటం నిజంగా చాలా చాలా తెలివిగా ఆలోచించారు వాళ్ళు. అసలు మనం అయితే అలా కదే వెంటనే తీసేస్తాం. నేనైతే ముందే తీసేస్తాను వెళ్ళిపోయి, ఎవరు డోర్ కొడుతున్నారు ఏంటని అసలు ఆలోచించాం. ఆ పోలీసులు చెప్పారంట, ఎవరైనా డోర్ కొడుతుంటే తీయకండి, డే టైం అయినా సరే నైట్ అయినా సరే డోర్ కొడితే తీయకండి, ఎవరో ఏంటో కనుక్కుని తీయండి అనేసి చెప్పారంటండి. ఈ చుట్టుపక్కల దొంగతనాలే బాగా ఎక్కువైపోయినాయి. కానీ వాళ్ళు చేసిన పనికి నిజంగా హ్యాండ్స్ అప్ అండి వాళ్ళు. ఎందుకంటే తెలివిగా ఆలోచించారు, ఎందుకు ఈ టైంలో వస్తారో, ఎవరు వస్తారో ఏంటి అని తెలివిగా ఆలోచించారు. ఏదో డోర్ కొడుతున్నారు కదా అని తీసేస్తారంటే వాళ్ళు తుక్కు కింద కొట్టేద్దరు. వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటాయి, వాటితో కొట్టేసి వెళ్ళిపోదురు. కానీ బాగా ఆలోచించారు. కొంచెం ఇది ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలుస్తుందని చెప్తున్నానండి. ఎవరు డోర్లు కొట్టినా, తెలియని వాళ్ళ ఇంటికి వచ్చినా రానివ్వకండి. డోర్ కొడితే ఎవరో ఏంటో కనుక్కొని తీయండి. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ సరౌండింగ్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. ఇదే సీన్ రిపీట్ అవుతుంది. పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు, బైక్లు ఎత్తుకుపోతున్నారు, కార్లు ఎత్తుకుపోతున్నారు. ఇవన్నీ ఇదో కొంత అయితే, ఇంటికి వచ్చి ఏదో ఇంటికి యజమానుల్లాగా వచ్చి డోర్లు కొట్టి మరీ దర్జాగా వచ్చి ఎంత గట్స్ అండి బాబు వాళ్ళకి. మళ్ళీ 2 వచ్చి డోర్ కొడుతుంటే ఇంకొక 2 కాపలా అంట బయట. 2 కాపలా ఉండి చూస్తున్నారంట, ఎవరన్నా వస్తున్నారా ఏంటని. 2 కాపలా ఉండి, 2-3 కాపలా ఉండి 2 వచ్చారంట పైకి. అంత పగడ్బందీగా వచ్చారండి. జాగ్రత్త, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇవి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర జరిగిన గురించి నాకు తెలిసింది, లేకపోతే నాకు కూడా తెలియదు. ఇది ఆల్రెడీ అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి అంటున్నారు, కానీ ఎప్పుడు ఇలా డైరెక్ట్గా జరగలేదు. పాపం వాళ్ళకి టెన్షన్ వచ్చింది, మామూలు టెన్షన్ కాదండి బాబు. వాళ్ళు ఒక రోజంతా అసలు మనుషుల్లో లేరు, కంగారు ఎత్తిపోయారు. అలా ఆ టైంలో అసలు డోర్ తీసుంటే ఏంటి పరిస్థితి అన్న కాడికి వచ్చేసింది వాళ్ళకి. కానీ చాలా తెలివిగా ఆలోచించారండి. ఓకేనండి, ఏదో మీకు చెప్దాం ఉపయోగపడుతుంది అనిపించింది. ఓకేనండి, బాయ్.